బేతాళ కథలాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి వచ్చారు. పాపం 15 సార్లు ఆయన రాజకీయ జీవితంలో 15 సార్లు స్వెట్టర్ కూడా వేసుకోకుండా, చలిలో అతను వణక్కుండా, స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళే వణుకుతూ ఉంటారు, కానీ ఈయన వణక్కుండా 15 మీటింగులకు పైగా అయిపోగొట్టుకొని వచ్చాడు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీరు దావోస్ హీరోలు. మీరు బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి, ఎక్కువసార్లు దావోస్కు హాజరైన ఏమీ పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అని ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. పదుల కొద్దీ కోట్ల రూపాయలని, ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి, ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే మీ సొంత డబ్బులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన డబ్బులవి. అంతేకాదు, అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. మరి అప్పు చేసి పప్పు కూడి తినే కాల విధంగా మీరు ఈమానాల్లో తిరుక్కునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఆ లెక్కల్ని బయట పెట్టాలా? ఎన్ని మాటలు చెప్తారు మీరు? లాక్హీడ్ వచ్చేస్తుంది, హైబ్రిడ్ క్లౌడ్ మందే, సౌదీ అరాంకో మందే. అసలు నాకు విపరీతమైన గౌరవం ఇచ్చారు, నన్ను చూసి భయపడలేదు. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేసింది జపాన్ నుంచి, ఎయిర్ బస్సులు వచ్చేస్తాయి అని చివరికి మీరు ఒప్పించుకొని వచ్చింది హైదరాబాద్ పక్కింట్లో, మీ ఇంటికి పక్కలో ఉన్న గ్రీన్కో వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడిక్కడ తిరుగులాడే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడిదారులతో కూర్చొని మాట్లాడి వచ్చారు. మీరు 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పుడే మీరు ఆనవాయితీగానే అబద్ధం చెప్పారు, ప్రజల్ని మోసం చేసే మాట చెప్పారని నమ్మాల్సి వస్తూ ఉంది. మీరు తెచ్చిన 1,00,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి కాదన్న సంగతి జనం గుర్తిస్తూ ఉన్నారు. సత్య దూరమైన ప్రజాద్రోహం చేసే మాటలు వద్దని చెప్తా ఉన్నాం. పైగా చాలా హ్యాపీగా దావోస్ టూర్ సాగుతున్నాడు. ఈయనకి ఎక్స్కర్షన్ ఏమన్నా పోయారా మీరు, మీ ఆఫీసర్లు, మీ మంత్రివర్గ సభ్యులు? అక్కడికి ట్రంప్తో ఫోటో కోసం చాలా ప్రయత్నించారంట కదా. అసలే ట్రంప్ మిమ్మల్ని చూసి భయపడి మీకు ఫోటో ఇవ్వలేదంట కదా అని చెప్పుకుంటా ఉన్నారు అక్కడికి పోయించిన విలేకరులు కొద్దిమంది. ఈ రోజున మీరు పైన 15 సార్లు పైగా ఆ దావోస్ టూర్లలో మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉపాధి ఉద్యోగాలు వచ్చాయి కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మీ యొక్క ఇంటర్వ్యూ చూశాను నేను, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఒకసారి అయితే నోరు జారిందనుకోవచ్చు, 2-3 సార్లు పదే 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాయని చెప్పారు. అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు సరిపోక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పనిచేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారేమో అని అనుమానం కలిగి ఇక్కడి నిరుద్యోగులు భయపడి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, పెట్టుబడుల సమీకరణ కానీ, పారిశ్రామిక ఉత్పత్తి కానీ, లేక పారిశ్రామిక రంగ నిర్మాణం కానీ జగన్మోహన్ రెడ్డి మీకంటే చాలా శిఖరం అంత ఎత్తు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు, మీకు బ్రాండ్ వాల్యూ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూని మీరు రెడ్ బుక్తో నాశనం చేశారు. మీకు ఏదైనా ఉంటే కదా మిమ్మల్ని నమ్మి రావడానికి, ఎవరన్నా మాట్లాడడానికి. కేవలం తగుదునమ్మా అంటూ
ప్రభుత్వ డబ్బుతో ప్రజల డబ్బుతో ఆ దావోసుకు పోవడం, ఆయన చలికి వనకలేదు, లేకుంటే ఏసీ రూముల్లో ఆయన చలికి లేకుండా కూర్చున్నాడు. ఈ చలి కూడా ఏందో నాకు అర్థం కాదు. ఒక ఉలన్ బ్లాంకెట్ కప్పుకుంటే వద్దన్న వాడేవాడు, అంటే ఒక మంచి స్వెటర్ వేసుకుంటే వద్దన్న వాడేవాడు. కనుక ఇటువంటి ఊరికే ఆ జాకీ పెట్టుకొని ఎత్తుకునే కార్యక్రమాలు మానేసి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి లక్షల కోట్లే మీ దగ్గర, ప్రతిసారి లక్షల కోట్లే మాట్లాడతాయి, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఆ విశాఖపట్నాన్ని కేకు ముక్కలాగా ఇష్ట ప్రకారం పనిచేయడం తప్ప ఇంకేమి లేదు. ఆ చీకటి ఒప్పందాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బహిర్గతం చేపిస్తుంది. ఎవరెవరైతే కారణమో వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటుంది. మీ అబ్బాయి మాట్లాడతాడు, ఇచ్చేస్తాం మా ఇష్టం. మీ ఇష్టం అంటే మీ పొలాలు ఉంటే ఇచ్చేయండి, లేదంటే మీ హెరిటేజ్ ఉంటే ఇచ్చేయండి, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన భూములు అనేకం అమరావతి ప్రాంతంలో ఉన్నాయని చెప్తున్నారు, ఇచ్చేయండి. ప్రజల భూములను ఇవ్వడం అన్నది ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం అని స్పష్టంగా చెప్తూ, ఇప్పటికైనా సరే ఆ కలరింగ్ ఇచ్చుకోవడం మానేసి, మేము దావోసుకు హీరోలుగా పోయినాం, జీరోలుగా వచ్చినాం, అసలు మేము జీరోలే హీరోలుగా రాసుకొని పోయినామని ప్రకటించమని కోరుకుంటూ, మీ యొక్క వ్యయం పైన దాదాపు ఏ దావోస్కి ఎప్పుడెప్పుడు పోయారో ఆ వ్యయాలన్నీ కూడా ఈరోజు వ్యయం పైన మీరు దయచేసి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే అసలు మీ యొక్క ఘనకీర్తిని వేన్నోళ్ళ పొగిడే మీ పత్రికా ప్రపంచము, మీ పాత్రికేయ ప్రపంచం, మీ మీడియా మరింతగా పొగిడే అవకాశం ఉంది కదా. కనుక ఎంత ప్రజాధనాన్ని వృధా చేశారో తెలుసుకోవాలనుకుంటా ఉన్నాం, ప్రకటించమని కోరుతా ఉన్నాం. అసలుకి ఈ రాష్ట్రం గురించి పట్టించుకోమంటే మీకు ఓపిక లేదు, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోమంటే ఏమాత్రం కూడా పట్టింపు ఉండదు మీ దగ్గర. రాష్ట్ర ప్రజలు మీరు అసలుకి అదేదో మీకు ఓట్లేస్తేనే అయిపోయింది అనే విధంగా మీరు చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముఖ్యమంత్రి గారు? లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లోనే ఉంటుంది, ముఖ్యమంత్రి కంట్రోల్లోనే ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు అడుగంటిపోయిన శాంతి భద్రతలు, అదుపు తప్పుతున్న కొద్దిమంది చర్యల వలన పోలీస్ శాఖ, ఇవన్నీ మీరు పట్టించుకోరా? అసలుకి ఎంత అన్యాయంగా జరుగుతుందో ఈ రోజున ఈ రాష్ట్రంలో మీకు ఎప్పుడైనా అర్థమైందా? మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవడం కోరిక కూడా మీ దగ్గర ఏం లేదు. ఈ రాష్ట్రం అంతా చూద్దాం ఒకసారి చిన్నగా పరిశీలిస్తే అసలు మీరేంటి? మీరు ఏమైనా ఎమర్జెన్సీ పెట్టారా? మీరు ఎమర్జెన్సీ పెట్టి మా దగ్గర ఏమైనా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారా? స్వేచ్ఛ లేదు, గొంతు విప్పే స్వేచ్ఛ లేదు మాకు. ప్రజలకు కూడా జీతం పెంచమనే హక్కు లేదు, జీతం ఇమ్మనే హక్కు కూడా లేదు. ఆఖరికి మీరు తన్ని లోపలేపిచ్చేస్తారు. అసలు మీరు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడో కేసుల్ని, పాత కేసుల్ని తిరగదోడతారు. చాలా కేసులు ఉన్నాయి, వివరాలు దండి ఉన్నాయి ఇక్కడ. కాకపోతే రాయచోటిలో జరిగిన ఒక కేసు మాత్రం మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను బాబు గారు, మీరు ఎంత గొప్పగా ఆలోచిస్తారో. లక్కిరెడ్డిపల్లి గ్రామంలో లోకేష్ అనే ఒక పిల్లకాయ 14-15 నెలల కిందట ఎలక్షన్ల టైంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలుకుతూ ఆ పటాకుల బాణసంచా కాల్చాయట. అప్పుడు అతనికి కంటి వద్ద గాయమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల ఆర్థిక సహాయం కూడా చేసింది. ఎన్నికల తర్వాత లోకేష్ బహుశా సినానిమస్గా ఉందనుకున్నాడేమో, ఆ లోకేష్తో చేరితే మీ యొక్క సూచనల మేరకు తప్పుడు కేసులు పెట్టారు. 14 నెలల తర్వాత 15 నెలల తర్వాత ఆయన మానవ హక్కులకే కాకుండా పోలీసుల చేత 326, 340 ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అని ఇట్లా అనేకమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదొక్కటి చాలు మీరు ఎందూరం చూస్తూ ఉన్నాను అంశానికి. ఆఖరికి మేము కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు కూడా మా జిల్లాలో ఒక మాట చెప్పారు, మరీ చెప్తాం ఆ మాట. ఖచ్చితంగా మీరు చెప్పించిన విద్య నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటాం కూడా. ఎందుకంటే పాపం నేర్పిస్తే నేర్చుకోవాలి కదా. అనేక దాంట్లో అసలుకి సోషల్ మీడియాలో లైక్ చేస్తే
కామెంట్ పెడితే కూడా మీరు సహించలేరే, మీరు మీ అబ్బాయి. వెంటనే ఎవడో వంతో కేసు పెట్టడం, 15 ప్రాంతాల్లో ఒకే కంప్లైంట్ ఇప్పించడం, అతన్ని తిప్పడం, పీటీ వారెంట్ అని చెప్పడం, తిప్పడం. అతను చేసిన పని ఒక ఇసుకెత్తకపోవడం కాదు, మట్టి మాఫియా కాదు, లిక్కర్ మాఫియా కాదు, ఏంది కాదు, కేవలం సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అని మాత్రమే చెప్పాలనుకుంటా ఉన్నాం. అసలుకి మీరు స్పష్టంగా చెప్పగలరా? మానవ హక్కుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తక్కువ స్థాయిలో ఉందని సూచికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ పాత్రికేయుల ఆ రంగంలో స్వేచ్ఛ లేదని, ఎవరు మాట్లాడిన ఇబ్బందులు పడుతున్నారని, అసలు మానవ హక్కులకి ఇబ్బందిగా ఉందని అనేక రిపోర్ట్లు ముందుకు వస్తూ ఉన్నాయి. మీ కుమారుడు గారు మాట్లాడుతూ మాట్లాడాడు ఏదో మీటింగులో, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పేరు చెప్పితేనే కొంతమందికి గుండె పోటు వస్తుందని చెప్పాడు. నిజంగా ఎంత క్రూరత్వం అది! అంటే ఒక మనిషి గుండెపోటు తెప్పించి మనిషి చావు దగ్గరగా తీసుకెళ్ళడం మీకు సంతోషాన్ని, ఏ విధమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే రెడ్ బుక్లో 2వ పేజీ అయిపోయింది, 3వ పేజీ అయిపోయింది, అసలుగా బుక్ అంతా పబ్లిష్ చేసిస్తే మేము అంత రాష్ట్రం చదువుకుంటారు. ఆఖరికి ఏ పేజీ ఉంది, ఏ పేజీలో ఎవరున్నారు, ఏ పేజీలో ఎవరున్నారు, అందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉండి ఉంటారు, జనసేన నాయకులు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఎందుకంటే అక్కడక్కడ తన్నించుకుంటున్నారు కదా. అట్లాగే పోలీస్ శాఖని ఎంత నిర్వీర్యం చేశారు మీరు. చివరికి సాక్షాత్తు హోంమంత్రి మీకు ఉత్తరం రాస్తాడు, అయ్యా చాలా అధ్వానంగా ఉంది మీ పరిస్థితి, సరిదిద్దుకోండి అని హోంశాఖ అమిత్ షా గారు లెటర్ పంపిస్తే దాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఏ రంగంలో కూడా మాట్లాడితే అనంతపురం వాళ్ళు సెల్ ఫోన్లు చాలా రికవరీ చేశారు. ఈ జిల్లాలో చాలా గొప్ప పని, సెల్ ఫోన్లు రికవరీ చేశారట. అది పెద్ద వార్త. దానికి ఒక అవార్డో గివార్డో ఇచ్చి ఉన్నారేమో నాకు తెలియదు. అట్లాగే మీకు చెప్తా ఉన్నాం, మీరు చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడితే అసలుకి చట్టం అంటే మీరేనేమో, న్యాయం అంటే మీరేనేమో, అసలు చట్టాన్ని న్యాయాన్ని ఆ హమూరాబిలాగా తయారు చేసింది కూడా మీరేనేమో అనిపిస్తుంది వినే వాళ్ళకి. కానీ అనుభవం ఉన్న మా లాంటి వాళ్ళకి అనిపిస్తుంది అవి మీకు పదాల్లాగా కనిపిస్తాయి, చట్టం న్యాయం మాకు ధర్మాల్లాగా కనిపిస్తే. ఎక్కడైనా సరే 99% కేసుల్లో అరెస్ట్ చేసిన 24 గంటల్లో మీరు కోర్టుకు పెట్టారా? మేము లిస్ట్ ఇస్తాం, బొచ్చడు ఉన్నాయి, తీసుకెళ్ళడం ఎక్కడ పెట్టినారు అర్థం కాదు. వాళ్ళ అమ్మ నాయన భార్య పిల్లలు చెయ్యా మా అబ్బాయి నాకు మా ఆయన ఎక్కడ చెప్పాలని గోడు ఏడవడం, మీరు చెప్పకపోవడం, ఎక్కడెక్కడ దాచిపెట్టడం, తిప్పడం. నాట్ ఫర్ ద క్రిమినల్స్. నీ యొక్క పొలిటికల్ అపోనెంట్స్ని ఆ పనిచేసే ప్రయత్నాన్ని చూస్తున్నాం. ఏది సహించే పరిస్థితి ఏం లేదు. చివరికి మీరు ఎంత దూరం వెళ్ళారంటే, పోలీస్ వ్యవస్థని మీరు ఏ విధంగా నాశనం చేశారంటే, హైకోర్టు స్వయంగా సీసీ ఫుటేజీలు కావాలని నాకు అడిగితే సీసీ ఫుటేజీలు కూడా ఇవ్వలేం, అవి పనిచేయడం లేదని చెప్పించిన ఘనమైన చరిత్ర మీది, అంత ఘోరమైన చరిత్ర మీది చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా. మీకు చాలా కోపాలు వస్తాయి. ఎందుకంటే చేతగాన వాడికి ఉలికి ఎక్కువ, కోపం ఎక్కువ అని ఒక సామెత మా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. సూపర్ 6 అన్నీ అమలు చేసినామని మీరు సూపర్ 6 గ్రాండ్ సక్సెస్ అని రాస్తే మేము పలకాల, ప్రజలు పలకాల. ఎవరైనా ప్రజలు వచ్చాయా సూపర్ 6 అమలు కాలేదు కదా అంటే మీ నాలుక మందం, మీ చర్మం మందమని ప్రకటించేంత గొప్పవాళ్ళు మీరు. బహుశా నాలుక మందమని, ఆ మందమైన నాలుకని ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు చెప్పాలైనా. ఒకవేళ నా చర్మం మందమైతే ఆ మందమైన చర్మాన్ని ఏం చేద్దాం అనుకుంటాడో చెప్పాలైనా. నాలుక మందం, చర్మం మందం మాకు కాదు, ప్రజలకు కాదు, అది మీ కూటమి ప్రభుత్వానికని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరేం వినిపించుకోరు. మీరు 2 కాళ్ళు పనిచేయని ఆయన కూడా ఆఖరికి ఒక వికలాంగుడు, ఒక దివ్యాంగుడు వచ్చి నాకు రాలేదయ్యా అని రోడ్డు పడితే కూడా 4 తన్నారు తప్ప పెన్షన్ ఇలే. వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు అని పెన్షన్లు పీకేశారు. మీరు మాకు ఓటేలే అని పెన్షన్లు పీకేశారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు మాత్రం నిజాయితీ ధైర్యం ఉంటే రండి, మేము చూపిస్తాం. అంతేనా? సామాజిక మాధ్యమాల్లో ఏ ప్రశ్న వేసినా సరే
వందలాది మంది పైన లెక్క పెట్టుకోవడానికి వీళ్ళని. చివరికి మా యొక్క లీగల్ సెల్ డిపార్ట్మెంట్ అయితే అదే పని చేసింది. మా ఉమాపతి గారు అదే పని చేస్తామని జిల్లాలో మనోహర్ గారు స్టేట్లో ఇంకా అదే పని, రాత్రి మగళ్ళు ఏ కేసు, ఏం కేసు అంటే సోషల్ మీడియా కేసు. ఏం పెట్టినారా అంటే మీ 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 పరిపాలనలో ఇదే బస్సులు సరిగా పనిచేయడం లేదు. అట్లంటావా? నువ్వు అబద్ధం చెప్పావు. 3 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి, 13 లక్షల కోట్లు అని చెప్పినావు అంటే మళ్ళీ కేసు. కాబట్టి అరెస్ట్ చేసింది ఎట్లా అరెస్ట్ చేస్తారో కూడా బాగా ఆలోచించాలా సీఎం గారు. మీరు ఇదంతా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లెక్కలేదు, ఆడవాళ్ళైనా పర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ళల్లో దూరి కనీసం బట్టలు మార్చుకుంటాం మేము, మందులు తెచ్చుకుంటాం మేమంటే కూడా సమయం ఇవ్వకుండా స్టేషన్లోకి బరా లాక్కెళ్ళి ఆ జీపులు వేసుకొని పోయిన సంఘటనలు కోకొళ్ళు ఉన్నాయి. కొద్దిమంది మీ మాట అయిన పోలీస్ ఆఫీసర్ల చేత. అసలు మీరు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని మీరు చూస్తూ ఉన్నారా, లేక మీ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, లేక మీ నాయకుడు మీ డిఫాక్టో ముఖ్యమంత్రిగా అందరూ చెప్పుకునే మీ అబ్బాయి చూస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. బహుశా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని బహుశా మీరు బదలాయించారేమో ఒకసారి చూసుకోండి. మేమైతే మీరే లా అండ్ ఆర్డర్ చూసే మంత్రిగా భావిస్తామని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టివ్. మీ దగ్గర బెదిరించడమేనా? స్టేషన్లకు పోతే స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాలా, స్థానిక నాయకునితో ఫోన్ చేయించాలా, అది రెవెన్యూ సంబంధం కావచ్చు, లేక ఏదైనా గలాట కావచ్చు, అన్నదమ్ముల విషయం కావచ్చు, భార్యాభర్తల ఘర్షణ కావచ్చు, ఏదైనా సరే. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు? ఎగ్జాంపుల్ చెప్పంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అయితే పాపం ఆయన్ని వేటాడి లోపల పడేసి దగ్గర నిద్రపోలే. మా నందిగం సురేష్ని అయితే 2 సార్లు జైల్లో పెట్టారు. పాపం ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ కేసులో పెట్టారు. వాళ్ళ భార్య పైన కూడా కేసులో పెట్టారు. ఇంక వల్లభనేని వంశీ పైన అయితే పాపం కేసు మీద కేసు 11 కేసులు పెట్టారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎట్లా ఇరికిచ్చాలని మీరు నిరంతరం బహుశా ఒక శాఖ మెయింటైన్ చేస్తూ ఉన్నారేమో. మిథున్ రెడ్డిని ఏం చేయాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయాలని ఒక శాఖ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. కాబట్టి రాయచోటి జిల్లా కేంద్రాన్ని ముక్కలుగా చేసిన మీ యొక్క పరిస్థితి చూసినప్పుడు పెద్దిరెడ్డి గారి కోసం మీరు విపరీతమైన తాహతాలాడుతూ ఉన్నారు. మిథున్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేయించాలని నిరంతరం అదే పనే. మీ దగ్గర ఇంకేంది లేదు. బహుశా 1 గంట కేటాయిస్తారేమో రోజు. ఇంకా పేర్ని నాని మా మిత్రుడు పాపం, ఆయన భార్య పైన కూడా అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంక అసలుకి ఎండింగ్ లేదు. మా ముఖ్య నేతలందరూ కూడా కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, అవినాష్, తలసిల రఘురాం, అంబటి రాంబాబు, విడుదల రజని, తాటిపల్లి చంద్రశేఖర్, బూచిపల్లి సుప్రసాద్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్, తోబుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి లాయర్ గారు, వేరుగు నాగార్జున గారు, దాడిశెట్టి రాజా గారు, ఆర్కే రోజా, కారువూరు నాగేశ్వరరావు, అంజాద్ బాషా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బోయరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు, ఇంక అన్ని చదవాలి. ఇంక అన్ని పేర్లు చూస్తుంటే ఆఖరి